అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శివశంకర్ మీతో ఎలా ఉండేవారు, అసలు ఏం జరిగింది? బాగానే ఉండేవాడు ఫుల్ అంటే ఇప్పుడైతే లేను, ఊరికి వెళ్ళి నేను మొన్న వచ్చినా అంతే. నాకైతే లేదు. ఏమనుకుంటున్నారు శివశంకర్ ఈ ఘటన ఈ విధంగా జరిగిన తర్వాత మీ ప్రజానగర్ కాలనీ వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు, ఇది ఒక యాక్సిడెంట్ అనుకుంటున్నారు అంతే, బస్సు గుద్దింది అనుకుంటున్నారు. ఇది తమ కుటుంబ సభ్యులంతా చెప్తుంది ఒకటే. ఈ ఘటన జరిగిన తర్వాత బస్ డ్రైవరు అప్రమత్తమై అక్కడే ఆగి ఉంటే ఇంత ప్రమాదం చోటు చేసుకునేది కాదు అంటూ చెప్తూ ఉన్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మనం చూసే ఈ సింగిల్ రూమ్ ఏదైతే ఉందో ఇదే శివశంకర్ వాళ్ళ ఇండ్లిది. ఈ శివశంకర్ వాళ్ళ బంధువులు కూడా ఇక్కడే ఉన్నారు. అయితే కొంతమంది శివశంకర్ వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, శివశంకర్ ఎలా ఉండేవారు? ఈ ఘటన జరిగిన తర్వాత మీరు ఎలా రియాక్ట్? ఎవరు కొట్లన్నా మౌనంగా తల దించుకొని వస్తాడు నా నాయన. ఎవరితోనూ గట్టిగా మాట్లాడాడు. నేను గద్దిస్తే నా పిన్నంటే నాకు భయము. నా పిన్ని ఒక్క మాట చెప్తే నేను నిలబడతానంటాడు. ఎవరి జోలికి కొట్లాడనికే ఓడు. వచ్చానా, తిన్నానా, పిల్లలతో ఆడుకున్నానా, సెల్లు చూసినానా, ఇదే ఉంటుంది. ఏదైనా ఫంక్షన్ ఉండి అందరు కలిసి తాగితే వాడు ఒకరు కొంచెం తాగుతాడు, అంతకు మించి వాడు డైలీ అయితే తాగడు. నేను 2 రోజుల ముందు వాళ్ళమ్మ మా అమ్మని అడ్మిషన్ చేసినారు జనరల్ హాస్పిటల్లో, బాటిల్ పెట్టించుకొచ్చినారు అన్న రోజు. పిల్లల్ని చూసుకోవాలని ఎత్తుకొచ్చుకుంటే వచ్చా. సాయంత్రం 7 గంటలకి ఎగ్ రైస్ తెచ్చినాం. జూనైనా తినంటే గబగబా తినే పాయాస్. ఆయన మొహం కూడా సరిగ్గా చూడకపోతే ఆ రోజు చూసినదే ఇంకా నేను మళ్ళీ చూడలే. మొన్న శివశంకర్ ఈ మధ్య ఏదన్నా మాట్లాడారా? అంటే మీతో ఏం మాట్లాడేవారు? అతని జీవితం సంబంధించినటువంటి విషయాలు ఏమన్నా షేర్ చేసుకునేవాళ్ళు? జీవితం గురించి ఏం లేదు. నాకు అన్న ఉన్నాడు, చిన్న వయసులో అన్నకి పిల్ల పుట్టింది. మా అమ్మ కలిసి ఉండాలని కోరుకున్నాడు. నా తల్లికి నేను సాయంగా ఉండాలనుకున్నాడు. నువ్వు పనికి పోకున్నా నేను సాకుతలేమ్మా నిన్ని అని చెప్పినాడు నా నాయన. నేనే నిన్ను సాకుతలేమ్మా, కష్టం చేసని చెప్పినాడు నా తండ్రి. నాయనా నువ్వు నా కాడుండు నైనా అని చెప్తి. ఉంటలేయ్యే, ఈయన వండుకుంటలేయ్యే అని ఆయన పోయిన రోజు ఫోను చేసి 9 గంటలకి 9 గంటలకి వచ్చి ఫోను చేస్తే నేను 10:30కే వస్తానమ్మా అని చెప్పా. నువ్వు ఖచ్చితంగా రావాలి చూడు నైనాంటి. అదొక మాటనే మాట్లాడినాను. ఆ తరువాత 7:40కి ఆయన లేడనే కబురే తెచ్చినారు.